మరొక ప్రశ్నలకు కూడా వెళ్ళిపోదాం. గురుగారు ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీరు అన్నట్టుగా కార్తీక మాసం అనేది చాలా ప్రాముఖ్యత గల మాసం అని తెలియజేశారు. అదేవిధంగా ఈ కాశీ శివుని నివాసంగా ఎందుకు చెప్తారని చెప్పవచ్చు మరి? వాస్తవం. అంటే అమ్మా నివాసం కాశీ నివాసం అనేది ఎలా గమనించవచ్చు అంటే మహాముఖ్యంటి హ్మ్. వేద పురాణాలలో ఏం రాసి ఉన్నదంటే అమ్మా ఒక దేవుడు నా రూపం ఇలా ఉందని ఎక్కడా కూడా చెప్పలేడు తల్లి. హ్మ్. ఏదో ఒక విధంగా దర్శనం అవ్వడం చేతనే హ్మ్. చాలా పూర్వీకులు మనకు ఆ రూపం ఇలా ఉంటుందని ఉచ్చరించారు. హ్మ్. ఆ మధ్య ఒక కామెంట్ విన్నాము, ఏ రూపం ఉన్నదని మీ దేవుడిది సర్వాంతర్యామి అంటారు, మరి చేతిలో గద పట్టుకొని వస్తారు, హ్మ్. లేదంటే ఆయుధం పట్టుకొని వస్తారని కామెంట్ వచ్చింది ఒకటి. హ్మ్. నేను చెప్పిన వీడియోలలోనే వచ్చింది కామెంట్. నేను అప్పుడు ఇంకొక ఆలోచనతో చెప్తూ ఉన్న సందర్భంలో అయితే ఆ మిత్రుడు అడిగిన ప్రశ్నకు జవాబు సమయం ఏంటంటే అమ్మా దేవుడు సర్వాంతర్యామి, హ్మ్. ఏ విధంగా అయినా రావచ్చునైనా. నీకు కనబడిన సమయంలో ఆయన సర్వాంతర్యామిగా కనబడితే నువ్వు తట్టుకోగలవా? లేదండి. నీ శరీరం కాబట్టి నీకు ఆయన నీలాగే కనబడితేనే తట్టుకుంటావు. అంతే. 4 చేతులతోనే వచ్చాడా, 2 చేతులతో వచ్చా కాదు, నా భక్తుడు నన్ను చూసి ఏ విధముగా నన్ను స్వీకరిస్తాడన్న రూపంతోనే కనబడతాడు దేవుడు. అవునండి. అలాగా మహాక్షేత్రాధిపతి కూర్చున్న కాశీ ఎందుకు మహాపుణ్యమైనది, ఎందుకు మహాశివుడు అక్కడ నిలువై ఉన్నాడు, కొలువై ఉన్నాడు అంటమ్మ. భూమండలంలో మొట్టమొదట పుట్టిన మహాక్షేత్రం కాశీ మాత్రమే. ఇంతవరకు మున్గని మహాక్షేత్రం కాశీ మాత్రమే. ఇంతవరకు ఎన్నో 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 రుజువులకి ఇంకా రుజువులు ఇవ్వలేని మహాక్షేత్రం కాశీయే. ఎందరో నాగసాధువులు, అఘోరాలు, క్షేత్రపాలకులు అక్కడే ఉండిపోయినా కూడా ఆ పరమశివుడు ఒకసారన్నా దర్శన భాగ్యం కలిగిస్తే అక్కడే ఉన్న విభూతితోనే మేమందరం కలిసిపోవాలని ఎదురు చూస్తున్న పెద్ద క్షేత్రం అది. ఎందుకు క్షేత్రం గొప్ప అయింది? శివుడు ఎందుకు కొలువై ఉన్నాడు అక్కడ? అక్కడ కాశీ విశ్వేశ్వరుడు లాగా కొలువై ఉన్నాడు. దేవుడి పేరు కూడా వినాలి మీరు. కాశీ విశ్వనాథుడైన కాశీ 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 కాదు. అక్కడ మన వాళ్ళు చాలామంది అంటారు కాశీ కాదు, అది కాశీ విశ్వనాథుడు. అంటే విశ్వాన్ని మొత్తానికి ఒక అంబాసిడర్ అక్కడ కూర్చున్నాడు అని, అంటే రథసారథి కూర్చున్నాడు అక్కడ. నీ మరణాలన్నీ మనం అంటే నీ అని కాదు, ప్రేక్షకులకైనా ఎవరికైనా తెలియాల్సిందంటే మరణాలన్నీ ఒకప్పుడు గంగలో కలిపేవాళ్ళు. అవునండి. మీకు తెలుసా తల్లి? ఒకప్పుడు గొప్ప 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 వ్యక్తులంతా కూడా కాశీకి పోయిన తర్వాతనే కాష్టం చేయాలనేవాళ్ళు. కాశీకి పోయే వాళ్ళందరూ ఎద్దుల బండులు కట్టుకొని పోయేవాళ్ళంట, అంటే శవాన్ని తీసుకొని పోయేవాళ్ళు కూడా అలా ఉండేది. ఎందుకు అక్కడ అంటే అక్కడ సాక్షాత్తు ఆయన దర్శనం కలుగుతుందని. రెండోది గంగాజలంలో మన అస్థికలు కానీ ఏదైనా కలిపితే ఈ పుణ్యం వచ్చి మరో జన్మకి ముందుకు వస్తాని. ఇలా కొన్ని నానుడులు రుజువు చేయబడ్డ మహాక్షేత్రం కాశీ. హరిశ్చంద్ర ఘాట్, హరిశ్చంద్రుడు మీకు తెలిసిందేగా, స్వయాన కొడుకునే అక్కడ గుర్తుపట్టలేకుండా కాల్చడం చేత హరిశ్చంద్రుడి భార్య అమ్మ, నాదా మీరు ఆ విధముగా మీ బిడ్డనే కాష్టానికి తీసుకొచ్చినప్పుడు కాల్చారు అన్నప్పుడు ఆయన పడ్డ బాధ వర్ణనాతీతం. సత్యహరిశ్చంద్రుడు చాలా గొప్పవాడు. నేను సప్త ఋషుల గురించి చెప్పినప్పుడు చెప్తాను. అలా హరిశ్చంద్ర ఘాట్ ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఎన్నో ఘాట్స్ వచ్చాయి తల్లి. కాశీలో పరమాత్ముడు కొలువై ఉన్నాడా లేదా అనడానికి చాలామంది కొన్ని కొన్ని విషయాలు వచ్చిన వాళ్ళకి చెప్పే ప్రశ్న ఏం తెలుసా అమ్మ, ఒకరోజు నిద్ర చేస్తే వచ్చే సుఖం కాశీలో అమ్మ. నువ్వు కాశీలో చూడమ్మా, అదేంటో భక్తులు వెళ్ళిన వాళ్ళందరూ శవాలను చూసుకుంటూనే నిద్రపోతారు అక్కడ. అవునండి, నిజం. ఎవరు కూడా పోయి మేము లగ్జరీగా ఉన్నాం అన్నారు. దట్ ఈస్ అ లైవ్ ఎగ్జాంపుల్. తండ్రి ఉన్నాడు అని మహాముఖ్య అంటే విభూతితోనే ఉంటాడు. అవునండి. మీకు తెలుసా విభూతితో ఎందుకు ఉంటాడు? తెలియదండి, చెప్పండి. విభూతితోనే ఉండడానికి గల కారణం మన చాలామంది భక్తులకు తెలియాలని చెప్తున్నాను. ఆత్మ తెలుపు రంగులో ఉంటుంది. అందుకని ఆత్మ పుట్టక ముందుకు, ఇప్పుడు మనం పుడతాం తల్లి, 9 నెలలు అమ్మ మోసి పుడతాం. కానీ 9 నెలలకు ముందు నిన్నెవరు మోస్తారు? అబ్రబ్రహ్మ లోకాధిపతి మహాముక్కంటి ఇలా కూర్చొని కడుపులో మోస్తాడు. అందుకనే తండ్రి చుట్టూరుగా 9 గ్రహాలు తిరుగుతూ ఉంటాయి, ఇలా కనబడుతూ ఉంటాయి. చూస్తాంగా మనం సినిమాల్లో అన్ని చక్రాలు కనబడుతున్నట్టు ఒక్కొక్క చక్రానికి ఒక విలువ చాలా వివరంగా రాస్తుంటుంది కదా. అబ్రబ్రహ్మాలన్నింటినీ కంటే ముందు పరమశివుడు ఆత్మను పుట్టిస్తాడు. ఆ ఆత్మను పుట్టించినప్పుడు ఆ ఆత్మని ఫిల్టర్ చేయడానికి అగ్నిలింగంలో పెడతాడు. ఆ అగ్నిలింగంలో నుంచి ఇప్పుడు మన కాళ్ళు చేతులు ఇవన్నీ వచ్చాయి కదమ్మా ఇలాగా, అలాగా నీకు ఒక రూపం రావడానికని అగ్నిలింగంలో తండ్రి ఆ యొక్క సృష్టికర్త ఆయన కొన్ని మాసాల వరకు మోసిన తర్వాత ఈ యొక్క ఆత్మ పరిపూర్ణమైన స్థితికి వచ్చింది అని చెప్పి అగ్నిలింగంలో నుంచి తీసి ఆత్మలింగంలోకి వేస్తాడు. అప్పుడు నువ్వు ఆత్మలింగం అవుతావు. అప్పటి వరకు నీకు నిరాకార రూపం నీది, ఎందులోకైనా వెళ్ళిపోగలుగుతావు. నిన్ను ఒక ఆత్మ అని రుజువు చేసిందే మన దగ్గర ఆత్మలింగం.
గోకర్ణ నక్షత్రంలో మన రావణాసుడికి తండ్రి ఆత్మలింగం ఇచ్చాడంట అని చెప్పి మన దగ్గర చరిత్ర శాసనాలు రామాయణంలో కూడా రాయబడింది. ఆత్మలింగంలోకి వేసిన తర్వాత ఆత్మలింగంలో ఒక పరిపూర్ణమైన మానవ శరీరాన్ని ఏ విధంగా స్త్రీ పురుషులు చూడగలుగుతాడని నిర్ధారించిన తర్వాత, గత జన్మ పాపపు పుణ్యములని పరమాత్ముడు నిర్ణయించిన తర్వాత, నిన్ను ఆ పలానా స్త్రీకా, పలానా పురుషుడికా, పలానా వంశానికా, పలానా అంశానికని నిర్ణయించి నిన్ను తల్లి గర్భంలోకి 5వ నెలలో వేస్తాడు. అప్పుడే నీకు మన వాళ్ళు చేసేది శ్రీమంతం. అప్పటి వరకు నువ్వు పిండమే తల్లి, పిండమే. మనం 5 నెలల వరకు బిడ్డ ఏ రోజైతే 5వ నెలల పడిలా తిరుగుతాడో ఇంకా శ్రీమంతానికి మొదలవుతాయి. శ్రీమంతాలు ఎందుకు చేస్తారంటే మహాముఖండి పంపించిన, మహాక్షేత్రాది పంపించిన ఒక అబ్రబ్రహ్మలోకం రాత రాసుకొని శరీరంలోకి వచ్చి మేము వచ్చాము అని కదులుతాడు. తల్లిలు ఎంత ఆనందపడతారు. తంతున్నాడు అంటే ఓ అందరం కూర్చుంటాం ఫస్ట్ డెలివరీ టైంలో. అంటే ఆ ఆనందానికి నిలువెత్తు సాక్ష్యం పరమశివుడు కాబట్టి ఆయనకి చేస్తాము. అక్కడ గర్భానికి చెయ్యం పూజ. ఇదమ్మా శ్రీమంతం ప్రత్యేక.